దిస్ ఇస్ ద SMPS. ఇది అంటే పవర్ సప్లై. అది సెపరేట్ బోర్డ్ ఉంది. ఇది లాజిక్ బోర్డ్, అదే మెకానికల్ అసెంబ్లీ. దిస్ ఇస్ వాట్ SMPS అండ్ దిస్ ఇస్ MLC. నిన్న చూపించాను కదా, ఇప్పుడు అది విప్రో, అది TVS ప్రింటర్. ఫ్రంట్ సైడ్ SMPS MLC, బ్యాక్ సైడ్ మెకానికల్ అసెంబ్లీ. విప్రోలో అది రివర్స్ ఉంటుంది, ఇది ఫ్రంట్ ఉంది, ఇది బ్యాక్ ఉంటుంది. డిఫరెన్స్ ఏమీ లేదు, పార్ట్స్ ఎవ్రీథింగ్ సేమ్. ఓకే, ఓన్లీ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే, సో సీ హియర్. సో మీరు ప్రింటర్ ఆన్ చేస్తే ఇక్కడ వచ్చి ఒక సెన్సర్ ఉంది. సో ఇది అంటే హోమ్ పొజిషన్ సెన్సర్. ఓకే, ఇక్కడ వచ్చి హోమ్ పొజిషన్ సెన్సర్. నేను ప్రింటర్ ఆన్ చేస్తే ఇది క్యారేజ్ బ్లాక్ చూడండి, ఇక్కడ హోమ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ సెంటర్లో వస్తాయి. ఓకే, దట్ మీన్స్ వీ క్యాన్ ఫైండ్ అవుట్ దిస్ సెన్సర్ ఈజ్ ఓకే. ఓకే, సో దిస్ పేపర్ అండ్ సెన్సర్ ఈజ్ ఓకే. సమ్ టైమ్ అది సెన్సర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమ్ టైమ్ అది సెన్సర్లో ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఒక డస్ట్ ఫామ్ అయిందా, इसमें क्या है, डस्ट आ गया. ఓకే, అక్కడ డస్ట్ ఫామ్ అయిందంటే జస్ట్ లైక్ మీరు ప్రింటర్ ఆన్ చేయండి, ఆన్ చేస్తే ఓన్లీ క్యారేజ్ బ్లాక్ రైట్ సైడ్తో మూవ్ అవుతుంది. ఇది హోమ్ పొజిషన్తో రావట్లేదు. ఓకే, అది హోమ్ పొజిషన్తో రావట్లేదు అంటే అది హోమ్ పొజిషన్ సెన్సర్ ప్రాబ్లం. ఓకే, మీన్స్ ప్రింటర్ ఆన్ చేస్తే ఓన్లీ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, హోమ్ పొజిషన్తో రావట్లేదు. ఓకే, దాట్ మీన్స్ దిస్ ఇస్ వాట్ హోమ్ పొజిషన్ సెన్సర్ ప్రాబ్లం. ఓకే, అది సెన్సర్తో ఒకసారి క్లీన్ చేయండి, డస్ట్ ఉంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఓకే, క్లీన్ చేసిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది చెక్ చేసి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేయాలి, నెక్స్ట్ క్లాస్కి చూపిస్తాను. ఓకే, ఇది ఓకే అంటే మీరు ప్రింటర్ ఆన్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ హోమ్ పొజిషన్ అవుతుంది, సెంటర్లో వచ్చేసింది. ఓకే, సో దట్ मीन्स वी कैन फाइंड आउट होम पोजीशन सेंसर इज ओके. क्लियर. ఓకే, यहाँ पे डस्ट आया तो क्या होगा, ఇక్కడ డస్ట్ మధ్యలో అంటే లైట్ సెక్షన్ అది ఓన్లీ రైట్ సైడ్తో మూవ్ అవుతుంది. ఓకే, మీన్స్ మీ దగ్గర ఒక ప్రింటర్ వచ్చింది రిపేర్ చేయడానికి, మీకు ప్రింటర్ ఆన్ చేస్తే అది రైట్ సైడ్లో మూవ్ అవుతుందంటే మీ మైండ్తో రావాలంటే సెన్సర్ ప్రాబ్లం. ఓకే, సెన్సర్ మధ్యలో ఏదైనా డస్ట్ ఉంది అంటే డస్ట్తో క్లీన్ చేయండి. యాక్చువల్లీ సో దేర్ ఈస్ ద లైట్ సిగ్నల్స్ ఆర్ దే. ఓకే, ఇది ఇన్ఫ్రారెడ్ సిగ్నల్. ఓకే, మీన్స్ మీరు ప్రింటర్ ఆన్ చేస్తే ఇది లైట్ సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ లైట్ సిగ్నల్ ట్రాన్స్ఫర్ అయిందంటే సెన్సర్ ఇట్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు MLC. నౌ క్యారేజ్ బ్లాక్ ఈజ్ నాట్ ఇన్ హోమ్ పొజిషన్. ఆ క్యారేజ్ బ్లాక్ హోమ్ పొజిషన్ లేదు, ఇది ఇన్ఫర్మేషన్ MLCలో వస్తాయి. దెన్ MLC ఇట్ విల్ సెండ్ ది వోల్టేజ్ టు మోటార్. మోటార్తో వోల్టేజ్ వస్తే మోటార్ రోటేట్ వచ్చి బెల్ట్ రోటేట్ అవుతుంది, బెల్ట్ రోటేట్ అవుతే ఈ గేర్ రోటేట్ అవుతుంది, గేర్ రోటేట్ వచ్చి ఇది క్యారేజ్ బ్లాక్ ఆటోమేటిక్గా హోమ్ పొజిషన్తో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ హోమ్ పొజిషన్లో క్యారేజ్ బ్లాక్ వచ్చిందంటే ఈ మధ్యలో అయితే క్యారేజ్ బ్లాక్ ఉంది కదా, క్యారేజ్ బ్లాక్ హోమ్ పొజిషన్తో వస్తాయి. ఓకే, ఇక్కడ హోమ్ పొజిషన్లో క్యారేజ్ బ్లాక్ వచ్చిందంటే సెన్సర్ కెన్ ఐడెంటిఫై నౌ క్యారేజ్ బ్లాక్ ఇన్ హోమ్ పొజిషన్. దెన్ ఇది మోటార్తో వోల్టేజ్ బంద్ చేసి ఆటోమేటిక్ ఇక్కడ సెంటర్ పొజిషన్లో వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హోమ్ పొజిషన్ సెన్సర్. ఓకే, ఈ సెన్సర్ ప్రాబ్లమ్స్ ఉంటే క్యారేజ్ బ్లాక్ రైట్ సైడ్లో మూవ్. ఓకే, సో దిస్ వాట్ హోమ్ పొజిషన్ సెన్సర్. ఇక్కడ వచ్చి 3 వైర్స్ ఉంటాయి, ఇది 3 వైర్ సెంటర్ అంటే హోమ్ పొజిషన్ సెన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక సెన్సర్ ఉంది మెకానికల్ సెన్సర్. సో మెకానికల్ సెన్సర్ అంటే మీరు పేపర్ ఇన్సర్ట్ చేయండి. ఓకే, డేట్ 9 డేట్